పంప ప్రాజెక్టు రథసారథులు కొలువుదీరారు. రైతు బాంధవులకు ప్రాధాన్యత ప్రభుత్వ విప్ యనమల దివ్య దూరదృష్టి ప్రాజెక్టు కూర్పు బేష్ బేష్ అంటున్నారు పంప ఆయకట్టుదారులు. అంతేకాదు వైకాపా పాలనలో నిరాధరణకు గురైన పంప గేట్లు పునర్నిర్మాణానికి 3.5 కోట్లు మంజూరు చేసిన యనమల దివ్యకు ప్రాజెక్టు కమిటీ కృతజ్ఞత తెలిపింది. కంగ్రాట్స్ చందు, యనమల అభినందనలు. సరైన సమయంలో సరైనోడొచ్చాడు. పంపా జలాశయం రథసారథిగా భైరవజ్ఞుల రామచంద్రమూర్తి ఎన్నికపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పంపా జలాశయం ఆయకట్టు చైర్మన్గా చందు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యువ సారథి యనమల రాజేష్ సమక్షంలో పంపా ఈఈ శేషగిరిరావు చైర్మన్ చందుకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. చైర్మన్గా ఎన్నికైన చందు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆశీస్సులు పొందారు. తేటగుంట క్యాంపు కార్యాలయానికి యువ సారథి యనమల రాజేష్, బంటుపల్లి అన్వేష్, దూలం మురళి తదితరులతో వెళ్లిన చందు తనకు పంపా చైర్మన్ పదవి కల్పించిన యనమలకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ చందును అభినందించిన యనమల ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడా వెంకటరమణ, కొయ్యా సూరిబాబు, కొయ్యా కేశవ్, పరవాడ తాతబాబు, వైస్ చైర్మన్లు నామాల సుభద్రరావు, అరిగెల నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పంపా జలాశయం వద్ద ప్రాజెక్టు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈఈ శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా యువ సారథి యనమల రాజేష్, అతిథులుగా సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పంపా ప్రాజెక్టు చైర్మన్ భైరవజ్ఞుల రామచంద్రమూర్తి, సభ్యులుగా నేమాల సుభద్రరావు, సోము నాగేశ్వరరావు, జువ్వల దుండుబాబు, సోమచక్రం, నాగం నాగబాబుల చేత ఈఈ శేషగిరిరావు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన రథసారథులను యనమల రాజేష్, రైతు ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, యనమల లచ్చబాబు, జీముసలైపేట సర్పంచ్ టి శ్రీను, తొండంగి సర్పంచ్ సోమాల ప్రసాద్, బెక్కం రాధాకృష్ణ, కుమార్ రాజా, అశోక్, కందా శ్రీధర్, అంగులూరి సుధాకర్ తో పాటు సిద్ధా రాంబాబు, చొక్కా కాశీ, సూరాడ రాంబాబు, పిల్లి బాబ్జీ, పక్కుర్తి వంశీకృష్ణ, కొయ్యా మల్లేష్, కాలిపోయిన చంద్రరావు, నాగేంద్ర, పేకేటి శ్రీను, పోసిన నందిబాబు, పేకేటి సూరిబాబు, నేమాల కృష్ణ, సాగునీటి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. రామచంద్రమూర్తి అను నేను పంపా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన నేను నా ప్రాజెక్ట్ కమిటీ పరిధిలో గల రైతులందరికీ నిష్పక్షపాతంగా బంధుమిత్ర పక్షపాతములకు లోను కాకుండా సేవ చేయుదునని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. పంపా ప్రాజెక్ట్ కమిటీ సభ్యులకు, చైర్మన్, వైస్ చైర్మన్లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు మా తొండంగి మండలంలో మరి మీ అందరూ సహకరించినందుకు మనం అందరం కూడా ఈ నీటి సంఘాల ఎలక్షన్ ఏకగ్రీవంగా జరుపుకుని మీ అందరి సహకారం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మీ అందరూ కూడా మీరందరూ కూడా నన్ను గౌరవించి నా మాట మీద అందరూ కూడా ఈ పలానా వ్యక్తిని సభ్యులను పెడదాం, పలానా వ్యక్తిని చైర్మన్ చేద్దామంటే ఒక్క మనిషి కూడా మళ్ళీ ఎదురు మాట్లాడకుండా మీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పి నన్ను ఇంత గౌరవించినందుకు మీ అందరికీ కూడా నా శిరస్సు వహించి బాధాబంధన చేస్తాను. నేను ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే ఈరోజు చంద్రు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏంటంటే మీ ప్రాజెక్టు మీద మీకు మంచి అనుభవం ఉంది, కాలువ మీద కూడా మీకు మంచి అనుభవం ఉంది. మీకు ప్రత్యేకంగా ఇవ్వడానికి కూడా కారణం అదే. పార్టీలో కష్టపడుతున్నారు, మీకు అనుభవం ఉందని మీద మీకు ఈ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మీరు రైతులకి ఈరోజు మేము దావా ఇవ్వలేకపోయాం. దానికి కారణం కూడా పెద్ద యనమల రామకృష్ణ గారు, మన గౌరవ శాసనసభ్యురాలు దేవి గారు కూడా మన గేట్లు మరమ్మతుల నిమిత్తం ముందు పని చేయించుకోవాలి. రేపొద్దున ఏదైనా వస్తే సమస్య మళ్ళీ మన గ్రామాలు మన రైతులే నష్టపోతారన్న ఒకే ఉద్దేశంతో ఇది శాంక్షన్ చేయించి మనకు ముందు గేట్లు తయారు చేయించుకుంటే తర్వాత నుంచి మీకు ఎప్పుడు కూడా దావా ఆపే ప్రసక్తి లేకుండా కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ చెప్పమని చెప్పారు.
అలాగే చంద్రు గారు కూడా ఈ కాలువల మీద ఈ ప్రాజెక్టు మీద మీరందరూ కూడా ఈ ప్రెసిడెంట్లందరూ కూడా మీరందరూ కూడా ఇది పదవుల కింద భావించకుండా ఒక బాధ్యత కింద భావించాలని మనసారా కోరుకుంటూ మరి రైతులందరూ కూడా మీరు ఎప్పుడు కూడా సహకరించి నా వరకు మీరు ఈ దృష్టిని తీసుకురాకుండా ఏమైనా లోపాలు ఉంటే మీరు దీన్ని సాల్వ్ చేసుకోవాలి కానీ మీరు చేయి దాటిపోయినప్పుడు నా వరకు తీసుకురావాలి. నేను చేయి దాటిపోతే నేను అంగ రామకృష్ణ గారి దృష్టిగా దివ్య గారి దృష్టిగా తీసుకెళ్తాను. అంతవరకు రాకుండా మీరు చేయగలరని సమర్థుడనే మీకు నేను ఇవ్వడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్ భద్రగారు కూడా మరి మీ గ్రామంలో మీకు ఇవ్వాలని చెప్పి మీరందరూ మీ గ్రామంలో మన మండలంలో అందరూ కూడా మీకే ఏకీకరంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. మీకు ఇచ్చారు. ప్రత్యేక కృతజ్ఞతలు. మీ ఇద్దరు సహకారంతో ఈ ప్రాజెక్టు ఈ రైతులని అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తారని మరి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యనమల రామకృష్ణుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీకి సేవ చేసినందుకు గుర్తించి ఈ పదవి నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది పదవిలా కాకుండా బాధ్యతలాగా ప్రతి రైతుకి చాలా సహాయకారిగా ఉంటూ వారి సమస్యలన్నీ తీరుస్తూ పూర్తిగా ఆయన పెట్టిన నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయకుండా ఆయన మీద ఎటువంటి మచ్చ తీసుకురాకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీలో కష్టపడినందుకు నాకు ఇచ్చినట్టే ప్రతి వారికి పిలిచి మరీ పదవులు ఇచ్చి ఆయన గుర్తించి మమ్మల్ని ఒక బాధ్యత అప్పచెప్పినందుకు అది బాధ్యతలాగే తీసుకుంటూ పదవులా కాకుండా ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణ గారు ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీని పనిచేసినందుకు ఆయన నన్ను గుర్తించి అభిమానంతో ఇవాళ రోజున ఈ పదవి ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. అలాగే పార్టీ నుంచి రాజేష్ గారు అవ్వచ్చు, దివ్య గారు అవ్వచ్చు, మన కార్యకర్తలు అవ్వచ్చు, ఫస్ట్ నుంచి కూడా ముందు టీసీ నెంబర్లుగానే చేసాం, తర్వాత ప్రెసిడెంట్ గా చేసాం. ఇప్పుడు మళ్ళా ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ గా ఇచ్చారు. ముందు వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ గా ఇచ్చారు కనుక వారికి ఎప్పుడు నేను కృతజ్ఞత ఉంటానని. ఎవరికి రైతులకి ఎటువంటిది ఇక్కడ గోపాలపట్నం, కొత్తపల్లి, సింగరిషం, కొత్తపల్లి, తిమ్మాపురం, తేటకుంట మొత్తం వాటర్ సప్లై యామవరం దాకా నీరు సప్లై నడిచేలాగా గట్టిగా పనిచేసి రాజకీయాలందరినీ ఒక తాడి మీద నడిపించి నీరు పంపిస్తామని ప్రజలకి హామీ ఇస్తున్నాం. సోదరులు రాజేష్ గారికి, మన ఈ గారికి, డిఈ గారికి, ఈనాడు తొలి కొడుకు అందరి అభిమాన నాయకుడు చందు గారికి మరియు వందే మండల పార్టీ ప్రెసిడెంట్ అప్పారావు గారికి, వేదిక పెద్దలకు, విచ్చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ భద్రరావు గారికి, ఇప్పుడు వచ్చేసినటువంటి పెద్దలందరికీ, రైతు సోదరులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మనం ఎంతైతే ఉత్సాహంగా పనిచేసుకో మనం తొందరగా చైర్మన్ చేసాము, భద్రగా వైస్ చైర్మన్ చేసాం. అలా అందరికీ బాధ్యత కాదు, అందరికీ బాధ్యత. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మీ అందరూ సహకారం కూడా రాజేష్ అందించి రాజేష్ గారి ద్వారా మన ఏరియా పంటలు కూడా పండాలి, రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటాం. కాబట్టి మీరందరూ కూడా సహకారం అందించి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగా దిగ్విజయంగా చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా కాంపిటీషన్ కూడా మీరందరూ కూడా సహకరించి ఈ సేవ వస్తుందని చెప్తున్నాం. చంద్రు గారు, మీరు ఏదైనా గవర్నమెంట్ క్యాంప్ వస్తాయి కానీ ఒక తక్కువ వచ్చినా సరే మీ సొంత పెట్టినా సరే రైతులకు మాత్రం నీరు అందించాలి. ఎందుకంటే మీరు ఆ సమర్థం ఉంది కాబట్టి, ఆ మంచి మనసు ఉంది కాబట్టి తప్పనిసరిగా రైతులకు సహకారం అందించాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా చంద్రు గారి తరఫున, అలాగే ఒక వీరభద్రరావు తరఫున, అలాగే మన బీసీ చైర్మన్ ద్వారా అందరికీ కూడా రైతులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా ఇచ్చేసినందుకు పండిమి మండల గ్రామ రైతు సంఘం నాయకులు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మన గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మన పెద్ద యనమల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు, దివ్య మేడం గారి అడుగుల్లో, మన యువ నాయకులు యనమల రాజేష్ గారి ఆదేశాల మేరకు మన మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద చిన్నాని లేకుండా ప్రతి ఒక్కరూ మన నీటి సంరక్షణ విషయంలో అందరూ గొప్పగా సహకరించి ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన కమిటీని 144 మంది సభ్యుల్ని మనం నిర్ణయించుకోవడం
మన పార్టీ యొక్క క్రమశిక్షణకి ఇది నిదర్శనం. ఇదే విధంగా మన పార్టీని ఎప్పుడు కూడా మన ప్రతి ఎలక్షన్ కూడా కండక్ట్ చేసుకుంటూ ఈ విధంగా కొంతమంది ఆశించినా కొంతమంది ఆశించకపోయినా కానీ పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ వాళ్ళందరూ కూడా మన ఎలక్ట్ అవడం కూడా జరిగింది. అదే మన పార్టీ యొక్క మంచి పరిణామం. ఈ పరిణామంతో ఎవరు కూడా మనస్పర్ధలు ఏ సునీల్ గారిని మన మండలంలో 16 సంఘాలు నీటి సంఘాలు ఉన్నాయి. అందులో పుష్కర 2 పీపీసీ అంటే పిఠాపురం బ్రాంచ్ కెనాల్ గోదావరి కెనాల్ 2 6 పంపా మీద ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మనం కలుసుకట్టుగా మనం చేశాం కాబట్టి ఈ రోజు ఈ పంపా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ని మనం ఒక చందు గారిని కృష్ణాపురం నుంచి ఒక చందు గారిని ఈయన గురించి అడుగుతుంటే గోపాలపట్నం నుంచి వేమవరం వరకు కూడా ఆయన మాట చెప్పారు తప్ప ఒక మాట చెప్పలేదు. కానీ మనం అందరూ కూడా ఏకాగ్రహంగా ఎన్నుకోవడం కూడా చాలా అదృష్టం. అలాగే మీ టీసీని కూడా ఏకాగ్రహంగా ఎన్నుకోవడం చాలా అదృష్టం. ఇవన్నీ మన పార్టీ ఇదే క్రమశిక్షణ తోటి ముందు రాబోయే ఎలక్షన్లు కూడా చేసుకుని మన పార్టీకి మన నాయకత్వానికి మంచి దిశానిర్దేశం చేయాలని ఈ సభలో కోరుకుంటూ మీరు అందరూ సహకరించినందుకు నేను చాలా సంతోషంతో తీసుకున్నాను. నేను నామాల సంవత్సరావు అని నేను తొండంగి 1 నీటి వినియోగదారు సంఘ అధ్యక్షునిగా మరియు ప్రాజెక్ట్ కమిటీ సభ్యునిగా నా సంఘ రైతులందరికీ నిష్పత్తిగా పక్షములకు లోను కాకుండా సేవ చేయదునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రైతు సహోదరులందరికీ నా నమస్కారం. సభను అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. చిన్నవాళ్ళు అంటే అందరికి నమస్కారం అండి. పంపా ప్రాజెక్టుకి మన గత ప్రభుత్వంలో నిజం చెప్పాలి ఏ ఫండ్స్ రాలేదు. మాకు లాస్ట్ విశాఖపట్నంలో గేట్ ఒకటి ఇరిగిపోయింది. కానీ మీకు అది తెలియకుండా మేము కలెక్టర్ ఫండ్స్ తీసుకుని ఒక 5 లక్షలు తీసుకుని గేట్ ఇన్ని పొజిషన్ లో పెట్టాం. కాబట్టి మనం ఫస్ట్ పంట పండించుకున్నాం. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం రాగానే మనకి కొత్త గేట్లు రీప్లేస్ చేయడానికి లెటర్ పెడితే ఈ ప్రభుత్వం వారు 3.36 కోట్లు శాంక్షన్ చేశారు. అందులో మేజర్ గా గేట్ మెకానికల్ కాంపోనెంట్స్ ఎక్కువ. సో అక్కడక్కడ మన గ్రెయిన్ గల్లీస్ బండి బ్యాంకుల మీద అవి సరి చేసుకోవడానికి, ఎక్కడైతే మనకి రాళ్లు చెదిరిపోయినాయో పిచ్చింగ్ అవి సరి చేసుకోవడానికి, ఇవన్నీ మన ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ శాంక్షన్ అయింది. మన కొండంగి మండలం కానీ ఎక్కడన్నా రైతులకి గేట్లు చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా అవి ఉన్నా సపరేట్ ఎస్టిమేట్ వేసుకున్నాం. ఈ 6 సంఘాల వాళ్ళు ఇమీడియట్ గా మీటింగ్ పెట్టుకోవడానికి సెక్షన్ ఆఫీసర్, సో అవన్నీ నీటి వినియోగ సంఘం మీటింగ్ పెట్టుకోవాలి. అక్కడ టీసీ మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా అదే మీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. వెంటనే మీటింగ్ పెట్టుకుని మీ సంఘంలో ఉన్న సమస్యలన్నీ చర్చించుకోవాలి. ఇమీడియట్ గా అవి పేపర్ మీద పెట్టుకుని సెక్షన్ ఆఫీసర్ ద్వారా నా దగ్గరికి రావాలి. ప్రొవైడెడ్ ఇది కూడా మన ప్రజాప్రతినిధులైన రాజేష్ గారు, యనమల దేవి గారు, మన పెద్ద మనిషి అయిన సార్ యనమల రామకృష్ణ గారికి కొద్దిగా చెప్పాలి. మన సంఘంలో ఈ సమస్యలు ఉన్నాయండి, మీరు లిస్ట్ అవుట్ వర్క్ చేస్తే అవి కూడా నేను ప్రజాప్రతినిధుల ద్వారా నేను గవర్నమెంట్ పంపిస్తాను. సో అక్కడ సంఘం పనులు అవుతాయి. ఇంకా ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే మనకు 31 లక్షలు ప్రాజెక్ట్ బిల్డింగ్ ప్లస్ ఇది కంట్రోల్ రూమ్ అని మనం ఒకటి కట్టుకోవాలి. యాక్చువల్ గా మనం ఈ మధ్య కాలంలోనే కలెక్టర్ గారి ద్వారా జనరేటర్ కూడా తెప్పించుకున్నాం. ఇందాక క్లోజ్ చేసి పెట్టాం. అవన్నీ యాక్చువల్ గా ఇది కోర్టు కేసులో ఉంది, ఇది నేను ఆక్యుపై చేయకూడదు. కానీ ఆ 31 లక్షల బిల్డింగ్ కట్టిన తర్వాత దీన్ని అక్కడ షిఫ్ట్ చేశాను. సో టోటల్ గా హెడ్ వర్క్స్ గురించి మీరు ఇక్కడ నుంచి మీరు ఆందోళన చెందక్కల్లా. మీకు సెకండ్ క్రాప్ హాలిడే ఇచ్చేది కూడా దాదాపు ఈ గేట్లు పెట్టడానికి టెండర్ అయిన తర్వాత 3 నుంచి 4 నెలలు పడుతుంది. సో దాని గురించి మీకు సెకండ్ క్రాప్ ఇవ్వలేకపోయాం. దానికి మేము చాలా చింతిస్తున్నాం. అయితే మన ప్రాజెక్టు అవతల ఉన్న పోలవరం ప్రాజెక్టు కూడా వాళ్ళు యాక్విడేట్ నిర్మాణం చేపట్టాలి. అందుకు కూడా వాళ్ళకి నీళ్లు ఉండకూడదు. మన ప్రాజెక్టు అదే కొద్దిపాటి నీరు ఉన్నా మీకు వ్యవసాయం 2వ పంటకు ఇవ్వబడడానికి అదే మెయిన్ రీజన్.
సో ఇవన్నీ మీరు సహృదయంగా అర్థం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. ఏదన్నా